నా స్టార్ట్అప్ జర్నీలో మీరు ప్రాబ్లమ్స్ చూశారు అండ్ సొల్యూషన్ కూడా చూశారు. ఎలా మనం 360 డిగ్రీ యాంగిల్లో ఒక ప్రాబ్లమ్ అంటూ చూడాలి, దానికి ఎట్లాంటి సొల్యూషన్ ని మనం ఎతకాలి అనేది మనం చూసాం. నెక్స్ట్ మనం ప్రొడక్ట్ బిల్డ్ చేయటమే. కానీ ప్రొడక్ట్ బిల్డ్ చేయడానికంటే ముందు మనం కొన్ని డిఫైన్ చేసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మనం కొన్ని రేర్ ఇన్స్టిట్యూట్ లో మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇన్ జనరల్ గా వీటి ఇంపార్టెన్స్ అంటూ ఎవరు చెప్పట్లేదు. అయితే ఒక కంపెనీ కానీ ఒక స్టార్ట్అప్ కానీ అసలు ఎలా ఉండాలి, మీ స్టార్ట్అప్ యొక్క మిషన్ ఏంటి, విజన్ ఏంటి, అది ఎలా ఉండాలి, ఒక స్టార్ట్అప్ ని ఎలా బిల్డ్ చేయాలి, మీ థింకింగ్ ఎలా ఉండాలి, అంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ యొక్క థింకింగ్ ఎలా ఉండాలి. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. నా వీడియోస్ అన్ని కూడా జస్ట్ టైం పాస్ కంటూ ఏ వీడియో కూడా చేయట్లేదు. అన్ని కూడా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలనుకునే, మీరు నేర్చుకోవాలనుకున్న ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను. అదే ఇప్పుడు సబ్జెక్ట్ లోకి వద్దాం. ఎనీ స్టార్ట్అప్ ఎనీ బిజినెస్ అనేది మనం ఎక్కువగా చూసేది ఎక్కువ మనీ బేస్ చేసుకొని మనం బిల్డ్ చేయడం అనేది చూస్తుంటాం. అంటే ఫాస్ట్ గా స్టార్ట్అప్ బిల్డ్ చేయాలి, ఫాస్ట్ గా మనీ ఎర్న్ చేయాలి, ఫాస్ట్ గా మిలియనీర్ అవ్వాలి, ఫాస్ట్ గా బిలియనీర్ అవ్వాలి అనే ఎక్కువగా ఎంటర్ప్రెన్యూర్ ఇటువంటి థింకింగ్ లోనే ఎక్కువ ఉంటాం మనం చూస్తూ ఉంటాం. ఈ థింకింగ్ అనేది ఎప్పటికీ కరెక్ట్ కాదండి. అంటే చాలా ఎక్కువ మంది కూడా మనీయే సర్వస్వం అని ఎక్కువ మంది చెప్తూ ఉంటారు. బట్ వెన్ యూ బిల్డ్ ఏ స్టార్ట్అప్, వెన్ యూ బిల్డ్ ఏ బిజినెస్, మనీ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కానే కాదు. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే వాల్యూ యాడ్ నే. మీరు మీ స్టార్ట్అప్ ద్వారా, మీ బిజినెస్ ద్వారా ఏం వాల్యూ యాడ్ చేయబోతున్నారు అనేదే ఇంపార్టెంట్. ఈ వాల్యూ యాడ్ ఉన్న స్టార్ట్అప్స్ ఎక్కువ కాలం మార్కెట్ లో ఉంటున్నాయి. ఈ వాల్యూ యాడ్ లేకుండా ఏదో జస్ట్ మనీ ఎర్నింగ్ కోసం స్టార్ట్ చేసిన స్టార్ట్అప్స్ ఎక్కువ క్లోజ్ అయిపోవడం కానీ, లేకపోతే ఒక మినిమల్ ప్రాఫిట్స్ తోటి బయటపడటం కానీ జరుగుతుందని. మీరు అనొచ్చు, మనం ఏమన్నా జస్ట్ ఒక ట్రస్ట్ లాగా ఏమన్నా రన్ చేస్తున్నాం అనేది. బిజినెస్ అనేది ఖచ్చితంగా ప్రాఫిట్ ఎర్నింగ్ కోసమే, కానీ నీ మెయిన్ ఇంగ్రీడియంట్ వాల్యూ యాడ్ అవ్వాలి. మనీ, ప్రాఫిట్స్ ఇవన్నీ కూడా నీకు బై ప్రొడక్ట్స్ అవ్వాల్సిందే, కానీ నీ మెయిన్ మోటివ్ మాత్రం మనీ కానే కాకూడదు. వాల్యూ యాడ్ అనేది ఒక రహదారి లాంటి. ఒక రహదారిలో వెళ్తే మీరు ఫాస్ట్ గా వెళ్ళొచ్చు, ఎక్కువ దూరం కూడా అలసట లేకుండా వెళ్ళొచ్చు, హ్యాపీగా వెళ్ళొచ్చు, ఇంకా ఫాస్ట్ గా కూడా మీ డెస్టినేషన్ కి చేరుకోవచ్చు. షార్ట్ కట్స్ తో, టిప్స్ అండ్ ట్రిక్స్ తోటి మీ స్టార్ట్అప్ గానీ బిజినెస్ గానీ సక్సెస్ చేయటం అనేది జరగదు. అలాంటి బిజినెసెస్ ని, స్టార్ట్అప్స్ ని ఎవ్వరు కూడా ఎంకరేజ్ చేయరు. మేబీ చెప్పుకోవడానికి ఏదైనా ఒక 1 lakh స్టార్ట్అప్స్ కి, 1 lakh బిజినెసెస్ కి మేబీ 1-6 ఉండొచ్చు, కానీ డెఫినెట్ గా అదే గుడ్ ఎగ్జాంపుల్ అయితే కానే కాదు. కానీ మనకి ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ గానీ వింటూ ఉంటే ఇంతేనా అనిపిస్తుంది. ఒక బిజినెస్ ని బిల్డ్ చేయటం ఇంత సింపుల్, జస్ట్ ఈ ట్రిక్ యూజ్ చేసేసి ఒక బిజినెస్ ని బిల్డ్ చేసేద్దాం అనిపిస్తుంటుంది. ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ ఇచ్చే వాళ్ళే బెస్ట్ బిజినెస్ మోటివేటర్స్, బిజినెస్ బిల్డర్స్ అని చెప్పి మనం అనుకుంటుంటాం. మీరు అబ్జర్వ్ చేయండి, లేకపోతే ఒక శాంపుల్ డేటాగా ఒక 5-6 కంపెనీలు తీసుకోండి. ఏది ఒక 20 years పైబడి మార్కెట్ లో, అది కూడా కస్టమర్ యొక్క మన్నను పొందిన కంపెనీస్ కొన్ని తీసుకోండి. ఆ కంపెనీస్ రియల్ గా వాల్యూ యాడ్ చేస్తున్నాయా లేదా అనేది మీరు చూడండి. మీకే అర్థమవుతుంది. ఏ కంపెనీ కూడా వాల్యూ యాడ్ అనేది లేకుండా ఎక్కువ కాలం మార్కెట్ లో అయితే ఉండదు. మేబీ క్రేజ్ మీద ఫస్ట్ 1 or 2 years మేబీ వాళ్ళు సక్సెస్ సాధించవచ్చు, కానీ తర్వాత లాంగ్ రన్ లో అంటూ వాళ్ళు ఉండలేరు. ఏదైనా ఒక స్టార్ట్అప్ కి, ఒక కంపెనీకి ఉండవలసిన టాప్ క్యారెక్టరిస్టిక్స్ కనుక మీరు చూసుకున్నట్టయితే టాప్ 3 లో కూడా వాల్యూ యాడ్ పెట్టుకోవచ్చు. సో మీరు ఇవ్వవలసిన ఇంపార్టెన్స్ మెయిన్ వాల్యూ యాడ్ గురించి. అయితే మనం చెప్పుకున్నట్టు ఈ వాల్యూ యాడ్ తోటి మనం ఒక ప్రొడక్ట్ ని బిల్డ్ చేసేటప్పుడు మనకి ముందడే డిఫైన్ చేసుకోవాల్సిన మిషన్ అండ్ విజన్ స్టేట్మెంట్స్, అండ్ ఇంకా కూడా మన ఎంటర్ప్రెన్యూర్ మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఈ వాల్యూ యాడ్ తోటి ఎలా ముందుకెళ్ళాలి అనేది మనం తెలుసుకుందాం. అయితే నేను స్టార్ట్అప్ సిఓఈ ఛానల్లో మై స్టార్ట్అప్ జర్నీ, అంటే నా స్టార్ట్అప్ జర్నీ ఈ సిరీస్ అంటూ, అంటే ఈ సండే వచ్చే వీక్లీ వీలాగ్ సిరీస్ అంటూ స్టార్ట్ చేసింది. నా ఎక్స్పెరిమెంట్స్, నా ఎక్స్పీరియన్స్ అండ్ నా లైఫ్ లెసన్స్ చెబుతూ, అదేవిధంగా కొంచెం పిచ్చాపాటి కూడా మాట్లాడాలని. ఇక్కడ పిచ్చాపాటి అంటే నేను టీ తాగాను, టిఫిన్ చేశాను, ఇలాంటి విషయాలు కాకుండా ఈ స్టార్ట్అప్ వరల్డ్ లో, ఈ బిజినెస్ వరల్డ్ లో నేనేం చేస్తున్నాను, ఇంకా నాకు అదర్ ఆస్పెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, నేను వాటి మీద ఎలా వర్కౌట్ చేస్తున్నాను, సైడ్ బై సైడ్ నా డ్రీమ్స్ కోసం నేనేం చేస్తున్నాను, ఏమి చెయ్యబోతున్నాను అని చెప్పడానికి. అంటే మన ఛానల్లోనే ఇంకా రిమైనింగ్ 2 long వీడియోస్, అంటే ఒకటి ట్యూస్డే రోజు, ఒకటి థర్స్డే రోజు వస్తుందండి. ట్యూస్డే రోజు ఇండస్ట్రీ ఇన్సైట్స్, థర్స్డే రోజు ఇంకా జనరల్ టాపిక్స్. అంటే ఇంతకు ముందు వీక్లీ రీక్యాప్ అనేది ఇచ్చేవాళ్ళం, స్టార్ట్అప్స్ మీద ఎట్లా వర్క్ అవుతుంది ఏంది అనేది.
అండ్ ఇప్పుడు దానికి పెద్ద ఎక్కువ మంది లేకపోవడం వల్ల దాన్ని జనరలైజ్ టాపిక్స్ అనేది తీసుకుంటున్నాను. ఇవి రెండు కూడా కొంచెం సీరియస్ వేలో వెళ్తున్నాయి. అందుకనే నేను ఈ సిరీస్ లో, అంటే సండే రోజు వచ్చే ఈ సిరీస్ లో కొంచెం సీరియస్నెస్ తగ్గించి ఓపెన్ హార్ట్ తోటి చాలా విషయాలు మీకైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. రీసెంట్ టైంలో అండి, మోర్ దాన్ ఏ మంత్ నుంచి మనం ఎవ్రీడే వీడియో అంటూ పెడుతున్నాం. కాకపోతే మనం ట్యూస్డే రోజు, థర్స్డే రోజు, సండే రోజు లాంగ్ వీడియోస్ ఉన్నాయి. రిమైనింగ్ డేస్ లో షార్ట్ వీడియోస్ అంటూ ఉన్నాయి. అయితే రీసెంట్ గా మనం కొన్ని వీడియోస్ అయితే బెస్ట్ వీడియోస్ అయితే చేస్తున్నాం. అంటే ఈ స్మాల్ బిజినెస్ కానీ ఇంకా ఈ హోమ్ బేస్డ్ బిజినెస్ ఐడియాస్ గురించి కానీ ఒక 2 వీడియోస్ అయితే చేసాము. ఎక్సలెంట్ రెస్పాన్స్ కూడా ఉంది. ఈ వీడియోస్ 2 కూడా అండి, మీరు చూసుంటే పర్వాలేదు, ఈ వీడియోస్ 2 కూడా ఒక స్మాల్ బడ్జెట్ తోటి ఇంటి దగ్గర నుంచే మీరు స్టార్ట్ చేసుకొని, అంటే ఆల్మోస్ట్ ఒక 6 ఐడియాస్ అయితే ఈ 2 వీడియోస్ లో అయితే చెప్పడం జరిగింది. స్మాల్ బడ్జెట్ తోటి మీరు స్టార్ట్ చేసుకొని ఒక ఎక్స్పోనెన్షియల్ గ్రోత్, అంటే స్టెప్ బై స్టెప్ మీరు వెళ్తూ ఒక ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ కి మీరు రీచ్ అయ్యేదానికి ఈ అన్ని ఐడియాస్ కూడా హెల్ప్ అవుతాయి. అదే విధంగా ఒక సబ్స్క్రైబర్ క్వశ్చన్ అడిగాడు, ఒక స్టార్ట్అప్ కంపెనీని ఎలా రిజిస్టర్ చేయాలి అని. దానికి లాస్ట్ థర్స్డే రోజు మేము ఒక వీడియో చేసి పెట్టడం అయితే హౌ టు రిజిస్టర్ ఏ స్టార్ట్అప్ అనేది. కాకపోతే జనరల్ గా స్టార్ట్అప్ చేసే వాళ్ళకి ఎక్కువ మందికి కూడా, అంటే ఇంక్లూడింగ్ మీ అండి, నా అబ్జర్వేషన్ ఆల్మోస్ట్ 16 years నుంచి నేను స్టార్ట్అప్స్ లో ఉంటున్నాను. కాబట్టి మీకు స్టార్ట్అప్ రిజిస్ట్రేషన్ అవసరమా లేదా, ఎప్పుడు అవసరం, మీరు ఇనిషియల్ గా అసలు ఎట్లాంటి బేసిక్ థింగ్స్ లో నుంచి మీరు వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ తోటి, ఒక కరెంట్ అకౌంట్ తోటి మీ డీటెయిల్స్ అన్ని అకౌంటబుల్ లోకి వచ్చేస్తాయి. తర్వాత మీకు ఎప్పుడు అవసరం అయినప్పుడు మీరు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, లేకపోతే ఇంకా ఎల్ఎల్పీలు, ఓపీసీ కంపెనీ, ఇటువంటి అన్ని మీరు తర్వాత ఎప్పుడో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాంటి ఇన్ఫర్మేషన్, అసలు మీకు స్టార్ట్అప్ కి రిజిస్ట్రేషన్ అవసరమా లేదా, అవసరం అయితే ఎప్పుడు మనం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎటువంటి ఆప్షన్స్, బెస్ట్ ఆప్షన్స్ అంటూ మార్కెట్ లో ఉన్నాయి. వీళ్ళన్నిటి గురించి కూడా వీడియో చేయడం అనేది జరిగింది. ఇంకా స్టార్ట్అప్ ఇన్సైట్స్ అనేది ఎక్కువ మంది చూడట్లేదు. నేను చేసిన వీడియోల్లో 1 వీడియో మాత్రం ద బెస్ట్ వ్యూవర్షిప్ అనేది తీసుకునేది. మోర్ దాన్ ఐ థింక్ 1400 పీపుల్ అయితే చూసారు ఆ వీడియోని. కానీ ఇండస్ట్రీ ఇన్సైట్స్ అంటూ ఎందుకు చూడట్లేదో అర్థం కావట్లేదు. మేబీ ఇది రికమెండేషన్, నేను పెట్టిన కీవర్డ్స్, లేకపోతే వీటిల్లో ఏమన్నా మిస్టేక్, అంటే నేను మాక్సిమం రీసెర్చ్ చేసి పెడుతున్నాను. వీటిల్లో ఏమన్నా మిస్టేక్ ఉందో లేదో తెలియదు, కానీ ద బెస్ట్ నాలెడ్జ్ యూ విల్ గెట్ ఇట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఇన్సైట్స్ అండి, ఖచ్చితంగా. అలాంటి నాలెడ్జ్ నే రీసెంట్ గా ఈ లో కాస్ట్ ఫర్నిచర్, అంటే నాన్ లగ్జరీ ఫర్నిచర్ ఇండస్ట్రీ గురించి అయితే చేయడం జరిగింది. సో ఉన్న ఇండస్ట్రీస్ లో నాకు ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఇండస్ట్రీ కూడా అనిపించింది. అంటే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్న ఇండస్ట్రీ ఇది. ఒక 12% మాత్రమే ఆర్గనైజ్డ్ అండి. రిమైనింగ్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 80% అన్ఆర్గనైజ్డ్ గానే ఉంది. సో అందువల్ల వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండస్ట్రీ అని అనిపించింది నాకు. సో ఆ వీడియో కూడా ద బెస్ట్ వీడియో అండి, అండ్ ప్లీజ్ డూ వాచ్. అండ్ అంతకుముందు పూర్ మ్యాన్స్ గోల్డ్ అని సిల్వర్ జ్యువెలరీ గురించి చెప్పాను. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, టీ ఇండస్ట్రీ గురించి, లగ్జరీ ఫర్నిచర్ గురించి, ఫ్యాషన్ గురించి, ఇట్లా నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీ ఇన్సైట్స్ వీడియోస్ అయితే చేస్తున్నాను. సో మీకు టైం దొరికినప్పుడు ఖచ్చితంగా చూడండి. ఏ వీడియో కూడా, నేను ఈ వీడియోలో మొదట చెప్పినట్టుగా, ఏ వీడియో కూడా అన్నెసరీగా ఊరికేదో టైం పాస్ కి చేసిందేమీ కాదు. చాలా వరకు కొంచెం డీప్ రీసెర్చ్ తోటి చేసిన వీడియోస్ ఇవన్నీ కూడా. అండ్ లైఫ్ లో ఇన్ని ఇయర్స్ గాను అగ్రిగేట్ అయిన ఒక బెస్ట్ నాలెడ్జ్ తో చేసిన వీడియోస్ ఇవన్నీ కూడా. ఇంకా స్టార్ట్అప్స్ అంటూ స్టార్ట్ చేసే వాళ్ళకి ద బెస్ట్ ఐడియాస్ ఉన్నాయండి. మీరు ఓల్డ్ వీడియోస్ చూడండి, అంటే దాదాపుగా ఒక 1 year పైన చేసిన వీడియోస్. జాబ్స్ గురించి కూడా ఒక వీడియో చేశాను లాంగ్ బ్యాక్, అంటే ఆల్మోస్ట్ ఒక మార్చ్ లో ఏమో ఒక వీడియో చేశాను. అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో అనే చెప్పుకోవాలి. సో అంటే మనం చేయాల్సింది ఏంటి, ఎలా చేస్తే మనకు బెస్ట్ ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇలాంటి వీడియో అయితే చేయడం జరిగింది. సో మీరు ప్లీజ్ దయచేసి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి మీరు వీడియోస్ అంటూ మీరు సెర్చ్ చేసుకొని ఖాళీ టైంలో చూడండి. చూసి మీరు అండ్ ప్లీజ్ డూ కామెంట్, ఆ ఐడియా పనికొస్తుందా రాదా, ఎందుకు పనికిరాదు, ఏదైనా మీ థాట్స్ ఉంటే చెప్పండి. అండ్ మీకు ఖచ్చితంగా వర్కౌట్ చేయాలంటే మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయండి.
అండ్ ఇప్పుడు ఉన్న ఈ స్మాల్ బిజినెస్ ఐడియాస్ మీద కొందరు రిప్లై పెట్టారు, కొందరు మాకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలి అని. సో దాని మీద కూడా రీసెర్చ్ చేస్తుంది. త్వరలో వాటికి సంబంధించిన వీడియోస్ కూడా మేము చేస్తాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టార్ట్అప్ జర్నీని ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం ఎప్పుడు మిస్ కాకండి. ఖచ్చితంగా ఈ స్టార్ట్అప్ జర్నీని ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ లైఫ్ లో మనం బిల్డ్ చేసాము, ఏ తప్పులు చేసాము, ఏ రైట్ థింగ్స్ చేసాము, అసలు ఎలా బిల్డ్ చేసాము, అప్పుడు మనకున్న థింకింగ్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో అందుకోసంగా మీరు ఈ సిరీస్ ని ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.